ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంకోసారి నా విషయాల్లో తలదూర్చకు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకు? మీరందరూ నా మనుషులేనని కాలనీ వాళ్ళందరికీ ఎప్పుడు ఏ విధంగా చెప్పుకుంటానా అనుకున్నాను. ఇప్పుడు ఆ ఇద్దరూ వెళ్ళి అందరికీ చెప్పుకుంటారు. అందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. పదక్క. అవనా మజాకా? ఎవరు బతుకులు వారు బతుకుతామమ్మా. అవని మీద ఇంకెప్పుడు ఈ విధంగా కుట్రలు చేయకు. నువ్వు ఎంత చెడు చేద్దామనుకుంటే అది తనకంత మంచిగా మారుతుంది. మనం గుట్టు చప్పుడు కాకుండా ఉందామనుకున్నాము, కానీ అందరికీ మనం దాని బంధువులమని తెలిసేటట్టు చేశావు. మన ముందు తలెగరేసుకుని తిరుగుతుంది కదా, అందుకే అది మన ముందు నుంచి ఖాళీ చేసి పోవాలని అలా ప్లాన్ చేశాను. మనం తలదించుకున్నట్టు అయ్యింది కదా, ఇంకోసారి అలాంటి పిచ్చి వేషాలు వెయ్యకు. బంగారం గట్టిగా తగిలిందా? వెన్నపూస రాయమంటావని? చిన్నడా జంప్. ఈ టైంలో ల్యాప్టాప్ లో ఏం వర్క్ చేస్తున్నావు? గుడిలో అక్షయ్తో పాటు ఒక ఆవిడని చూశానని చెప్పాను కదా, ఆ వీడియోని తీసుకుని వచ్చాను. దాన్ని పదే పదే చూడడం వల్ల ఉపయోగం ఏముంది? అక్షయ్కి సంబంధించి ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని చిన్న ఆశక్క. అవని, అక్కడి వరకు వీడియోలో ఇద్దరు కనిపించి చివర్లో మాయమైపోవడమేంటి? ఇంకా నాకు వింతగానే అనిపిస్తోంది. మళ్ళీ ఎందుకు ప్లే చేస్తున్నావు? చూసి బాధపడ్డానికి తప్ప. ఇలాంటి సమయంలోనే మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయక్క. మనకు ఏదైతే కనపడాలో అవి కనపడకుండా చేస్తాయి. అది నిజమేలే. ఎస్, ఏదైనా ఆధారం దొరికిందా? దొరికిందక్క. ఏంటది? వీడియోలో అక్షయ వేసుకున్న చెప్పులు చూడు. చెప్పుల మీద నీకు ఏం అనుమానం వచ్చింది? అందులో ఏం ఆధారం ఉంది? ఇటువంటి చెప్పులే అర్చన వేసుకుని మన ఇంటికి చాలా సార్లు వచ్చింది. ఇద్దరు వేసుకున్న చెప్పులు ఒకేలాంటివి. అయితే ఇప్పుడేమంటావు? అర్చన నా కూతురు చెప్పుల్ని వేసుకుందంటే నాకు చాలా అనుమానం కలుగుతుందక్క. అక్షయ చెప్పులు అర్చన దగ్గరికి ఎలా వెళ్ళుంటాయి? వెంటనే అత్తయ్య ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తెలుసుకోవాలి. వీడియోలో ఉన్న ఆవిడే అర్చనను స్టేషన్ దగ్గరికి తీసుకునొచ్చింది కాబట్టి అర్చనకు ఆవిడ వివరాలు తెలుసుంటాయి. అక్షయ విషయాలు, ఆవిడ విషయాలు తెలిసే మనిషి అర్చన మాత్రమే. వెంటనే అర్చనని కలిసి చెప్పుల విషయం దగ్గర నుంచి అన్నీ మాట్లాడాలి.
అర్చన అర్చన తలుపులు వెయ్యలేదా మీరు? ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లోకొచ్చేస్తున్నారు. కాసేపు అయ్యాక వేద్దాం అనుకున్నానమ్మా. ఇంతలోనే సోనకాలు అదే సుజాత వాళ్ళు లోపలికొస్తారని నేను అనుకోలేదు. మేము విశ్వాసగల సునకాలం, మీరు వెన్నుపోటు పొడిచే సునకాలం. రాత్రిపూట కూడా ఈ గోలేంటి? అసలు ఎందుకు వచ్చారు మీరు? అర్చనతో మాట్లాడాలి. ఏ అర్చన, తొందరగా బయటికి రావే. లోపలేం చేస్తున్నావే? ఈవిడ గారు నీతో ఏదో మాట్లాడాలంట. ఏంటవని గారు? నేనొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? నిజాయితీగా చెప్తావా? ఏంటవని గారు? ఎవరికీ భయపడకూడదు, అబద్ధం ఆడకూడదు. నా గురించి అమ్మకేదైనా నిజం తెలిసిపోయిందా? ఈ సమయంలో వచ్చి మా ఇంట్లో ఉన్న పిల్లతో ఈ ఎంక్వైరీలేంటి? ముఖ్యమైన పని మీదే వచ్చాం, మీతో ఊరికే ఆటలాడుకోవడానికి రాలేదు. ఏం అడగదలుచుకున్నావో అడిగి తొందరగా బయటికి నడవండి. నీ చెప్పులు ఎక్కడున్నాయి? ఎందుకండి? ఎందుకో చెప్తాను. ముందు నువ్వు రెగ్యులర్గా వాడే చెప్పుల్ని తీసుకునిరా. దాని చెప్పులేమైనా తెగిపోయాయా? నువ్వు కుట్టిద్దాం అనుకుంటున్నావా, లేదా కొత్త చెప్పులు కొనిద్దామని అనుకుంటున్నావా? కాసేపు ఆగండి, మీకే తెలుస్తుంది. ఇవిగోండి. అసలు ఈ సమయంలో ఈ చెప్పుల గోలేంటి? గుడిలో నా కూతురు వేసుకున్న చెప్పులు, అర్చన వేసుకున్న చెప్పులు ఒకేలా ఉన్నాయి. కావాలంటే అందరూ చూడండి. ఆ